అందరికీ నమస్కారం అండి. లోకం మారినా నేను మారను, నా విశ్వాసం ఇంతే ఉంటుంది వైఎస్ఆర్ పార్టీ మీద అని మరొకసారి చాటి చెప్పిన పేరెన్ నాని గారికి ధన్యవాదాలు. ఈ జన్మలో నువ్వు మారవు, నువ్వు మారకపోగా ఈ జాతికి కాపు జాతిలో పుట్టిన నువ్వు మాకు మన జాతికి వ్యక్తిగతంగా ఎంత హానికరమైన వ్యాఖ్యలు చేస్తున్నావు అంటే ఈ జన్మలో ఎవరు హర్షించరు. నువ్వు రాజకీయంగా పేరుని వెంకటరామయ్య గారి కుమారుడిగా రాజకీయాల్లోకి వచ్చి నువ్వు ఒక కాపు జాతిలో పుట్టిన వెంకటరామయ్య గారి పేరును హోదాని నిలబెట్టకపోగా వైఎస్ఆర్ పార్టీలో చేరి వ్యక్తిగత హననానికి నీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం నువ్వు మాట్లాడే మాటలు ఈ కాపు సామాజిక వర్గమే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర వర్గాలు కూడా హర్షించరు. ఎవరినూ అరెస్ట్ చేస్తే నీ విశ్వాసం చూపించడంలో ముందున్నావు. నువ్వేం మాట్లాడుతున్నావు నీకే అర్థం కావట్లేదు. బహుశా ఎందుకు ఇలా ప్రతి దానికి కూడా అయిందానికి కాందానికి పెద్ద ముత్తైదులోగా ఈ రాష్ట్రంలో నేనే ఉన్నాను, నీకేదో వైఎస్ఆర్ పార్టీ మొత్తం రాసించినట్టు నువ్వే వైఎస్ఆర్ పార్టీలో నెంబర్ 2గా జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత నువ్వే అన్నట్లు ఎందుకు భావిస్తున్నావు? వల్లభనేని వంశీ అని అతను అసలు ఏం మాట్లాడాడు తెలియదా? అట్లాంటి వ్యాఖ్యలు సబబేనా? అదే వ్యాఖ్యలు నీ ఫ్యామిలీ పైన నీ వ్యక్తిగతంగా నీ మీద చేస్తే నువ్వు హర్షిస్తావా? ఎందుకు వల్లభనేని వంశీ ఇలాంటి వ్యక్తులను వెనకేసుకురావడం కోసం ఇవాళ మీడియా ముఖంగా ఏం మాట్లాడావు? నీ రోమాలు పీకలావా? ఏం పీక్కోమంటావా? ఏం మాట్లాడుతున్నావు? నీకోసం ఏ రోజన్నా ఇట్లాంటి వ్యాఖ్యలు పరుష పదజాలం ఉపయోగించావే? నీకోసం నిలబడినటువంటి మచిలీపట్నంలో ఉన్నటువంటి కాపులు కానీ బీసీల గురించి ఏనాడన్నా ఎంత అగ్రెసివ్గా ఇంత వ్యాఖ్యానించి మాట్లాడావా? రిజర్వేషన్ అంశం గురించి ఏనాడన్నా మాట్లాడావా? మాట్లాడలేదు. నువ్వు వేల కోట్లు ధనదాహంతో నీ యొక్క కుమారుడిని రాజకీయంగా నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో ఉన్నావు, కానీ ఏ రోజు కూడా నువ్వు కాపులకు కానీ బీసీ వర్గాలు కానీ అండగా నిలబడింది లేదు. ఈరోజు నువ్వు చేసేటువంటి రాజకీయం పూర్తిగా ఈ రాష్ట్ర రాజకీయాల్లో అసహించుకునే విధంగా ఉంది. నిన్ను కానీ నీ కుటుంబాన్ని కానీ. గతంలో మీ నాన్నగారు చేసినటువంటి రాజకీయాలు ఎలా ఉన్నాయి, నువ్వు చేసేటటువంటి రాజకీయాలు ఎలాగ ఉన్నాయి? కేవలం నువ్వు వ్యక్తిగత హననానికి నువ్వేదో హీరో అనిపించుకోవడానికి మాట్లాడుతున్నావు. నీకు తెలియని విషయం ఏంటంటే అసలు వైఎస్ఆర్సీపీ చెందినటువంటి సామాజిక వర్గంలో ఉన్నటువంటి వాళ్ళు రెడ్లే సైలెంట్గా ఉన్నప్పుడు నువ్వు ఎక్కడి నుంచో వచ్చి కృష్ణా జిల్లా నుంచి వచ్చి నువ్వు ఈ రాష్ట్ర రాజకీయాలు మొత్తం నా చేతుల్లోనే ఉన్నాయి, కాపు సామాజిక వర్గంలో వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు నేనే మగవాడిని, నేనే హీరోని అన్నట్టు బిల్డప్ ఇస్తున్నావు. నువ్వేంటి, నీ క్యారెక్టర్ ఏంటి అనేది పూర్తిగా నీకు రాష్ట్రంలో గత ప్రభుత్వంలో నీకు మంత్రి పదవి ఇచ్చినప్పుడే నీ యొక్క చేతులను నీ యొక్క పనితనాన్ని అందరు గమనించారు. దయచేసి నీకు మళ్ళీ తిరిగి పుట్టగతులు ఉండాలి, రాజకీయంగా బందర్లో నువ్వు గెలుపొందాలంటే ఇట్లాంటి వ్యాఖ్యలను విరమించుకోవాల్సిందే. నువ్వు చేసే వ్యాఖ్యలు యావత్ కాపు సమాజం హర్షించదు. నీలాంటి వ్యక్తులు రాజకీయాల్లో పనికిరా